నమస్కారం. తన నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురంలో సోమవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్నాథపురం గ్రామానికి అన్ని వసతులు కల్పించానని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమాలపై ఆరా తీసి సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు. మరలా తనను మరొకసారి ఆశీర్వదించాలని అన్నారు. అనంతరం కృష్ణాయపాలెం గ్రామంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో సత్యనారాయణ పాల్గొన్నారు. నిజంగా ఈ జగన్నాథపురం గ్రామ పెద్దలు ఒక విషయాన్ని ఆలోచించారు. మన గడప గడపకి ప్రతి ఇల్లు తిరిగాం, ప్రతి సామాజిక వర్గం తలుపు తట్టాం. మనకి సంవత్సరాల తరబడి, నేను రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి నాకు ఓటైన కుటుంబాన్ని కూడా తలుపు తట్టి ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం ద్వారా ఏమేమి లబ్ధి చేకూరుందో అన్నది మన ఇంటింటికి వెళ్ళి తెలియజేశాం, చెప్పాం. నష్టపోతాయి, ఎందుకంటే మన లోతట్టు గ్రామం, ఎర్రకాలవ పరివాహక ప్రాంతంలో ఏ రకమైన ఆటపోట్లు వచ్చినా ఎఫెక్ట్ అయ్యేది మన జగన్నాథపురం గ్రామం. పెద్ద ఆయకట్టు ఉన్న గ్రామం కూడా. అలాగే వెసులుబాటు కూడా కాలువ నీళ్లు లిఫ్ట్ చేసి, మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం ఇక్కడ ఒక 700 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చి బంగారం పండించే పండే పరిస్థితులు తీసుకొచ్చిన ఘనత కూడా మనం చేసింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక 3వ వార్డులో ఆయన సోమవారం పర్యటించి మాట్లాడారు. ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తారని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి పట్ల ప్రజలు సానుకూలత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని పాలకొల్లు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో కాపవరం గ్రామంలో సోమవారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను తిరిగి గెలుపొందితే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో కాపవరం గ్రామం అంగ రామ్మోహన్ రావు గారి సారథ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా బీసీల నుంచి రేపు తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ బీసీలు బ్రతకాలి అని మాట ప్రతి ఇంటి నుంచి కూడా వినిపిస్తూ ఉంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకి స్వతంత్రం వచ్చింది, బీసీలు కూడా మరి ఏదైతే అనేక రకాలైనటువంటి పదవులు రాజకీయ పరంగా ఎదిగామనంటే ఆ యొక్క తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ రిజర్వేషన్ 24% తగ్గించేయడంతో 16,000 పోస్టులు మొన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు ఇట్లాంటి పోస్టులు మేమందరం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఆచంట అసెంబ్లీ, నరసాపురం లోక్సభ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గూడూరి ఉమాబాలలో పోడూరు మండలం పండితవెల్లూరు గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి మహిళలను ఓట్లు అభ్యర్థించారు. తామిద్దరం గెలుపొందితే నియోజకవర్గాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వీరి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల
ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులంతా ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపూర్ సూచించారు. ఓటు హక్కు వినియోగంపై అమలాపురంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దృఢమైన ప్రజాస్వామ్యానికి దివ్యాంగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటు వేసే విధంగా చైతన్యవంతులు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి కేశవర్ధనరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బిబి రమణ, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, డిఎంహెచ్ఓ ఎం దుర్గారావు ధరల పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులదే ఘన విజయమని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. ఐపోలవరం మండలం గుత్తెనవీధి గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకి మద్దతుగా ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కోనసీమ ప్రాంత అభివృద్ధి తెలుగుదేశం సారథ్యంలోనే ఏర్పాటు కానున్న ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తానని కూటమి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి వల్లే సాధ్యపడుతుందని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. మన కార్యకర్తలందరూ కూడా ఈ 5 ఏళ్ళ నుంచి ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో కేసులు పెట్టారు, ఎంతో ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం ఎంత అవసరం అంటే, ఈ కింద ఉన్న కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తక్షణమే అవన్నీ కూడా తీసే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటుంది. అలాగే మన పార్టీ 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూశారు. రోడ్లైనా కానివ్వండి, అలాగే డ్రైనేజ్ విషయమైనా కానివ్వండి, క్యాపిటల్ అయినా కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి, అభివృద్ధి పాటలను నడిచేది మన రాష్ట్రం. ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదో మీరే చెప్పాలి. అభివృద్ధి. ఈ సమావేశంలో టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న ఎన్నికల ప్రవర్తన నియమావళి భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల విజయం ద్వారానే ఆంధ్రప్రదేశ్కు మేలు. భీమవరంలో ప్రజలకు హితవు పలికిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి. ఇంటింటికి వెళ్లి విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం అన్యాయం. తనకు మీడియా మీట్లో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కారుమూరి. 5, 6 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని తణుకులో ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. రేలంగి కార్యకర్తల సభలో హామీ ఇచ్చిన బీజేపీ నేత పసుపులేటి. తణుకులో రంగులు చల్లుకుంటూ ఘనంగా నిర్వహించుకున్న హోళీ సంబరాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తనను తిరిగి గెలిపించాలి. ఓటర్లకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. టీపీగూడెం వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. వెంట ఉన్న తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు. తెలుగుదేశం విజయం సాధించడం ద్వారా యువతకు మెరుగుపడనున్న ఉద్యోగ అవకాశాలు. కాపవరం గ్రామంలో భరోసా ఇచ్చిన పాలకొల్లు టీడీపీ అభ్యర్థి డాక్టర్ రామానాయుడు.
పండితవిల్లూరు గ్రామంలో మరోసారి జగనన్నను గెలిపించాలని ప్రచారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ, ఎంపీ క్యాండిడేట్ ఉమాబాల. విభిన్న ప్రతిభావంతులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అమలాపురంలో ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్. సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర సృష్టించనున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వివరించిన అమలాపురం దేశం అభ్యర్థి హరీష్ మాథుర్. ఏలూరు నియోజకవర్గంలో అన్ని సమస్యలను తెలుసుకుని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా వెల్లడించిన తెలుగుదేశం లోక్సభ అభ్యర్థి మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.